ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం అవ్వడం, బీసీసీఐ ప్లేయర్ల ఎంపిక చేస్తున్న తరుణంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా టెస్ట్ క్రికెట్ సిరీస్ కు స్వస్తి పలుకుతూ రిటైర్మెంట్ ను ప్రకటించారు. క్రికెట్ అభిమానులకు ఇదొక చేదు నిజం. ఇంత ఫిట్ గా ఉండి అద్భుతంగా ఆటను ప్రదర్శించే విరాట్ కోహ్లీ ఇంత త్వరగా టెస్ట్ సిరీస్ కు దూరం అవ్వడం అనే వార్త అభిమానులకు కంటతడి పెడుతుంది. 2011 వెస్టిండీస్ పర్యటనలో తన టెస్ట్ మ్యాచ్ జర్నీ ప్రారంభమైంది. 123 టెస్టులలో 30 సెంచరీలు ఆడాడు. 210 ఇన్నింగ్స్ లలో 46.85 సగటులో మొత్తం 92,030 పరుగులు సాధించాడు. 2014 నుండి 22 వరకు టెస్ట్ క్రికెట్ కు నాయకత్వం వహించాడు. కెప్టెన్ గా అద్భుతంగా వ్యవహరించి 68 మ్యాచ్ల్లో 40 విజయాలు సాధించాడు. కోహ్లీ భారతదేశానికి అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. గతేడాది జరిగిన T20 వరల్డ్ కప్ ఇండియా కప్పు సాధించిన ఆనందం కన్నా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ చివరి T20 వరల్డ్ కప్ అని రిటైర్మెంట్ ప్రకటన అందరినీ బాధపెట్టింది. మళ్లీ అదే తరహాలో టెస్ట్ మ్యాచ్ కు వీళ్ళిద్దరూ దూరం అవ్వడంతో క్రికెట్ ప్రేమికులు వీళ్ళ రిటైర్మెంట్ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో వీళ్ళిద్దరి పాత్ర మరవలేనిది. వీళ్ళ ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు. వీళ్ళిద్దరి నాయకత్వంలో T20 వరల్డ్ కప్, ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇలా ఎన్నో ఘన విజయాలు సాధించి ప్రపంచానికి ఇండియన్ క్రికెట్ సత్తా చూపించారు. వీళ్ళు ఇండియన్ క్రికెట్ స్థాయిని పెంచారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ. సచిన్ తర్వాత కింగ్ కోహ్లీనే క్రికెట్ గాడ్ అంటున్నాం. ఆట పట్ల శ్రద్ధ, తన యునిక్ స్టైల్ తో ప్రపంచం మొత్తం ఉన్న క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇలాంటి ఆటగాళ్లు లేని లోటును భర్తీ చేయడం టీమిండియాకు కష్టమే. వీళ్ళ రిటైర్మెంట్ వెనుక చాలా రూమర్స్ వస్తున్నాయి. విరాట్ కోహ్లీ వాటన్నిటిని కొట్టివేస్తూ కొత్త వాళ్ళకి అవకాశం దక్కాలని చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుత భారత టెస్ట్ టీం కు కొత్త కెప్టెన్ గా శుభమన్ గిల్ అని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.